హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాటి బ్లాగ్ వచ్చేసి నల్లపోచమ్మ దేవాలయం. ఇతర మనం ఈదులు ఉన్నాయి, అక్కడ ఈదులు ఉన్నాయి, అక్కడ ఎన్ని ఈదులు ఉన్నాయి, ఏం కథ, ఎందుకు పెట్టిరు, ఏంది మేడం అనేది మొత్తం చూపిస్తా పారి. ఇదే ఫ్రెండ్స్ అచ్చం నల్లపోచమ్మ దేవాలయం. ఇతర వనం ఉంటుంది, ఫుల్ మంది ఉంటారు ఇక్కడ. లోపల ఉన్నట్టున్నారు పబ్లిక్ అయితే. అక్కడ కూడా ఉంది, మనం అక్కడికి పోదాం. పోచమ్మ గుడికి ఎంత డిజైనింగ్ ఆర్ట్ సూపర్ వేసారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయరు. కొండలు, పాము, పులి, జింక ఎంత మంచిగా. ఒకసారి ఇటు నుంచి అటు అటు శివుని బొమ్మ ఉంది, ఎక్సలెంట్ గీసింది. అదే ఇది మనం తీర్థాలకు వస్తాం, సంవత్సరానికి ఒకసారి తీర్థాలకు వస్తాం. సూపర్ జరుగుతుంది. మేకలు పట్టుకుని, ఊరి మీద మేకలు పట్టుకుని వస్తాం. మా విలేజ్లో అందరూ వచ్చి చెట్ల కింద ఇక్కడనే వంటలు వండుకొని ఇక్కడనే ఇక మొత్తం ఆ రోజంతా సూపర్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం తీర్థాలు వస్తాం ఇక్కడికి. మస్తు జరుగుతుంది. పబ్లిక్ మా ఊరోళ్ళు అంతా మేకలు తెచ్చుకుని డప్పులు కిరాకుంటుంది. లెఫ్ట్ సైడ్ మర్రి చెట్టు ఉంటుంది. తీర్థాలకు వచ్చినప్పుడు మొత్తం ఇట్లా మొత్తం పబ్లిక్ మా ఊరిలో అందరం ఇక్కడ కూర్చొని పొయ్యి పెట్టుకుని వంటలు వండుకోడు సూపర్ ఉంటుంది. ఇక మా బాగా గౌడు మనకు కళ్ళు పోతాడు, సూపర్ ఉంటుంది. బాగా చెప్పే నా గురించి ఒక రెండు మాటలు చెప్పే. మా బామ్మారి వీడియోలు మంచి యాక్టింగ్ చేస్తాడు. మనోడికి మంచి అందరూ లైక్ చేయాలి, బాగా సపోర్ట్ చేయాలి. మా అందరం కలిసి అతను ఇంకా మంచి వీడియోలు చేయడానికి ముందరకు పోతాడు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మన బాలన్న ఉన్నాడు, గౌడ సంఘ అధ్యక్షుడు. ఇప్పుడు మనం గీతును అది మొత్తం చూపిస్తా చూడు. తర్వాత అన్న ఏం మాట్లాడతాడో మనం తెలుసుకున్నాం వాడికి. ఓకే, నమస్తే అన్న. ఈ మన ఈదుల గురించి ఎన్ని ఈదులు ఉన్నాయి, ఈ స్టార్టింగ్ ఎవరు పెట్టించారు, ఏంటి దీని గురించి కూడా చెప్తా. మనం 2015లో శంకర్ గౌడ్ అని పెద్ద గౌడు అధ్యక్షుడు. అప్పుడు మేము మెంబర్షిప్ ఉండేవాళ్ళం. సంగారెడ్డి నుంచి మొక్కలు తెచ్చుకొని ఇక్కడ 10 ఎకరాల బిట్టు సాఫ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అయితే దీనివల్ల ఒక మామిడి తోట లెక్క కావచ్చు, ఒక చెరుకు తోట లెక్క కానీ, ఒక జామ తోట లెక్క కానీ మనం ఎందుకు చేయొద్దనే ప్లాన్ తోటి జితేందర్రావు గారు సహకారంతో చేయడం జరిగింది. అలా 5,800 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. 10 acres
10 ఎకరాలలో 5,800 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. అవి ఒక 5 ఇయర్స్లో కటింగ్కి వచ్చినాయి. ఇప్పుడు కళ్ళు కూడా అవుతుంది. ఇప్పుడు గీస్తారు వాటిని చాలా అయినా ఎంత ఒక 2 నెలలు అవుతుంది దానికి. జనవరి అంటే కొంతమంది జనవరి ఒక టర్న్ అయిపోయింది, ఇది సెకండ్ టర్న్. అంతేనా? ఒక చెట్టు నుంచి 3 లీటర్ల నుంచి 4 లీటర్లు వస్తుంది. దీన్ని కళ్ళుతో ఉపయోగాలు ఏంటంటే కిడ్నీ టోన్స్ కానీ, గర్భిణీ స్త్రీలకు నీరు తాగడం వల్ల ప్రెగ్నెన్సీ బేబీ చాలా మంచిగా వస్తుందని సైంటిస్టులు చెప్పింది. ఇది ఫ్రెండ్స్ మనకు క్లియర్గా మనకు దీని గురించి అర్థం కావడానికి అన్న గౌడ సంఘం అధ్యక్షుడు బాలన్న మొత్తం క్లియర్గా మనకు చెప్పిండు కదా. ఈ కళ్ళు వల్ల కూడా లాభాలు కూడా చెప్పిండు. గర్భిణీ స్త్రీలు అంటే నీర పెడతారు, అది తాగితే పిల్లలు అందంగా బ్యూటిఫుల్గా పుడతారని. ఓకే అన్న, ఇప్పుడు తాటి కళ్ళు వల్ల కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయని చెప్పేవన్నా మనం. ఇది పూర్వకాలం నుంచి వచ్చిన తాటి చెట్టు. దీనికి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్నాయి. అయితే దీని ఉత్పత్తి ఏంటంటే ఇది ఏళ్ళ నాటి ఔషధం చెట్టు. దీని నుండి వచ్చే కళ్ళు క్యాన్సర్కు కారణం కాకుండా కాపాడుతుంది. ఇది ఎయిడ్స్ బృందం వైద్యులు నిరూపించారు దీన్ని. చాలాసార్లు పేపర్ కూడా రావడం జరిగింది. అంతవరకు కూడా మా గౌడ్స్కు తెలియదు. దీని మీద ఎయిడ్స్ బృందం అనేది ఒక టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ రాకుండా కాపాడే తాటికల్లు అని ఎయిడ్స్ బృందం నిర్ధారించడం జరిగింది. దీనివల్ల లాభాలు బాగున్నాయి. తాటికల్లు తాగితే కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేదు. అన్న క్లియర్ అయిపోయిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదే ఫ్రెండ్స్, ఎవరిదాకా అన్న చెప్పిండు కదా పెట్టిన చెట్లని 10 ఎకరాలు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది. ఇదంతా చూపిస్తా. ఇదే ఈతనవనం 10 ఎకరాలు, ఇన్ని చెట్లు అవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ బ్లాగ్. మన ఈతనవనం ఎన్ని చెట్లు ఏం కథ అని చెప్పి బాలని అడిగి తెలుసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు ఇంటర్వ్యూ లెక్క ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంకా మంచి డీటెయిల్స్ కరెక్ట్ చేయలేకపోయినా. ఇంటర్వ్యూ లెక్క నాకు ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోలు ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంకా ముందు వీడియోలలో మంచిగా చూపిస్తా. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, కంపల్సరీ టింగ్ అని కొట్టరు. ఓకే బాయ్.